హాయ్ అండి, మీకు ఇవాళ చిన్న కథ చెప్తాను నేను. ఇది పద్మపురాణంలోది. చిలుక శాపంతో సీతాదేవి ఎలా కర్మఫలం అనుభవించిందో మీకు ఇవాళ ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అంతఃపురంలోని తోటలో ఒకరోజు చిన్నారి సీతాదేవి ఆడుకుంటుంది. అప్పటికే అక్కడ చెట్ల మీద చిలుకలు ఉన్నాయి. అవి సామాన్య చిలుకలు కావు. వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో ఉంటూ అవి రామాయణాన్ని శ్రద్ధగా విని కంఠస్థం చేశాయి. అనగా వాల్మీకి భవిష్యత్తులో జరిగే రామాయణ కథను ఆ చిలుకలకి ముందుగానే చెప్పాడు అని అర్థం. చిలుకలు ఇలా పాడుతూ ఉంటాయి. అయోధ్యలో రాముడనే రాజు జన్మిస్తాడు. జనక మహారాజు కూతురైన సీతను వివాహం చేసుకుంటాడు. తర్వాత వారు అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ రావణాసురుడు అనే వ్యక్తి సీతాదేవిని అపహరించుకుపోతాడు అని చిలుకలు పాడడం ఆలకించింది. పాటలో తన పేరు వినిపించేసరికి సీత ఆశ్చర్యంగా చిలుకల సమీపానికి వెళ్ళి వాటిని ప్రేమతో నిమురుతూ తల మీద, మీరు చెబుతున్న సీతారాముడు ఎవరు అని అడిగింది ఆ చిలుకలు. అప్పుడు ఆ చిలుకలు, మేము వాల్మీకి ఆశ్రమంలో విన్నాం. రాముడు అందగాడు, పరాక్రమవంతుడు. రాముడికి జనక మహారాజు కుమారుడైన సీతకు వివాహం జరుగుతుంది. నువ్వే ఆ సీతవి కాబోలు, ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉన్నావు కాబట్టి అని అన్నాయి ఆ చిలుకలు. అప్పుడు సంతోషించిన సీత, మీరు చెప్పిన రాముడు నన్ను పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని పంజరంలో బంధించబోయింది ఆ చిలుకను. అప్పుడు ఆ చిలుకల జంట భయపడి, మేము ఆకాశంలో స్వేచ్ఛగా విహరించగలిగే పక్షులం, పంజరంలో ఉంటే బతకలేము. ఇంకా ఆడచిలుక గర్భం దాల్చింది అని చెప్పింది మగ చిలుక. మేము మా గూటికి వెళ్ళిపోతాం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని అన్నాయి ఆ చిలుకలు. కానీ సీత పట్టు విడవలేదు. మగ చిలుకను వదిలేసింది. ఆడచిలుకను తన దగ్గరే ఉంచుకొని పంజరంలో బంధించింది. భార్య వియోగాన్ని తట్టుకోలేక మగచిలుక ఎంతో బాధపడింది. భర్తకు దూరమైన ఆడచిలుక ప్రాణాలు సైతం వదలడానికి సిద్ధపడింది. ఆడచిలుక తీవ్ర వేదంతో, గర్భంతో ఉన్న నన్ను నా భర్త నుండి వేరు చేశావు, నన్నింత వేదనకు గురి చేశావు. నువ్వు కూడా గర్భంతో ఉన్నప్పుడు నీ భర్తకు దూరం అవుతావు. పతితో కలిసి ఉండాల్సిన సమయంలో నువ్వు వియోగ దుఃఖాన్ని అనుభవిస్తావు అని శపించి ఆడచిలుక ప్రాణం విడిచింది. అది మగచిలుక భార్య మరణం తట్టుకోలేక అది నదిలో పడి అది కూడా మరణించింది. ప్రాణం వదిలే ముందు మగచిలుక, రామరాజ్యంలోనే పుట్టి నీ భర్తతో నీకు వియోగం కలిగిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ప్రాణం వదిలింది మగచిలుక. అలా ప్రతిజ్ఞ బూనిన మగచిలుక తర్వాత జన్మలో చాకలివాణిగా అయోధ్యలో పుట్టింది. శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత సీతా సమేతంగా అయోధ్యని పరిపాలిస్తున్నప్పుడు ఆ చాకలివాడే సీతను శంకించి మాట్లాడాడు. ఆ నింద వల్లే గర్భవతిగా ఉన్న సీతని రాముడు అడవుల్లో వదిలేసి వస్తాడు, లక్ష్మణుని పంపించి. జీవహింస, జంటల వియోగం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని, కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సి వస్తుందని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవికి కూడా కర్మఫలం అనుభవించిందని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది.